పొలిటికల్ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిండు, టీఆర్పీ. సో ఆ పొలిటికల్ పార్టీ కంటిన్యూ అవుతున్నది, బలంగా నడుస్తున్నది. ఆయన ప్రజల్లోకి పోతున్నాడు, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేస్తున్నాడు, అధికార పార్టీ కాంగ్రెస్ని విమర్శలు చేస్తున్నాడు, బీజేపీని విమర్శలు చేస్తున్నాడు. అలాగే కల్వకుంట్ల కవిత పార్టీని కూడా రేపు మాపో విమర్శలు చేస్తాడు. పొలిటికల్ పార్టీలు అన్నప్పుడు అందరినీ విమర్శలు చేయాలి. కానీ నిన్న కవితక్క మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నప్పుడు కేవలం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిందామా. ఎందుకు కేసీఆర్ టార్గెట్ అనేది అర్థం కాలేదు. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కవితక్కకు అర్థమైందా? బీఆర్ఎస్కి మళ్ళీ ఊపు పెరుగుతున్నది, బీఆర్ఎస్ హవా పెరుగుతున్నది, బీఆర్ఎస్ మళ్ళీ గట్టిగా పుంజుకునే అవకాశం ఉందని కవితక్కకు అర్థమైందా? సో టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ కిందికి గుంజే ప్రయత్నం చేస్తుందా? ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అంటే కవితక్కది కదా, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనం కేసీఆర్ పార్టీని టీఆర్ఎస్ అంటాం కాబట్టి టీఆర్ఎస్ లెక్క మనకు ముద్ర పడిపోయింది. ఇప్పుడైతే బీఆర్ఎస్ అని కేసీఆర్ పెట్టుకుండా అయినా సరే టీఆర్ఎస్ అనే పేరే యాదికుంటుంది మనకు. ఎందుకంటే కేసీఆర్ స్టార్టింగ్ నుండి టీఆర్ఎస్ అనేటటువంటి పార్టీతోటే ముందుకు వచ్చిండు. ఆ తర్వాత సరే రాజకీయాలు చేద్దాం అనుకున్నా, జాతీయ రాజకీయాలు, పెద్ద రాజకీయాలు చేద్దాం అనుకున్నాడు. అది వర్కౌట్ కాలేదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కి బుద్ధి చెప్పిర్రు, ఓడగొట్టిరు, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు, అది వేరే విషయం. సో పొలిటికల్ పార్టీలు పెట్టినప్పుడు ఇతర పార్టీలను కూడా ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ కవితక్క నిన్న అవుట్ రైట్ బీఆర్ఎస్ పార్టీని గట్టిగా విమర్శలు చేసే కార్యక్రమం చేసింది. సరే, కవితక్క ఏం మాట్లాడింది అనేది ఒక 2-3 వీడియోలు ఉన్నాయి. కేసీఆర్ని ఏమన్నది, ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఆమె టీఆర్ఎస్ పార్టీ పేరును అనౌన్స్ చేసినటువంటి ఆ వీడియో ఒకసారి చూడండి. అట్లా తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి ఆమె పొలిటికల్ పార్టీ పెట్టుకున్నది.